నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మేనిఫెస్టో మిత్రపక్షం బీజేపీ కూడా నమ్మడం లేదు. భీమవరం వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్. ప్రజల్లోకి తీసుకెళ్తున్న సూపర్ 6 కూటమి మేనిఫెస్టో. భీమవరం కూటమి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు. రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని పథకాలు జగన్మోహన్ రెడ్డి అమలు చేశారు. ఉండి వైసీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు. రైతులకు స్వర్ణయుగం తీసుకురావడమే లక్ష్యం. ఉండి స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు. చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోను మిత్రపక్షమైన బీజేపీ కూడా నమ్మడం లేదని, ఇక ప్రజలు నమ్మితే రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోవడంతో పాటుగా అభివృద్ధి సంక్షేమం కుంటుపడుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన ఎంపీ అభ్యర్థిని గూడూరు ఉమాబాలతో కలిసి 6, 7, 8, 9, 10 వార్డుల్లో పర్యటించి ఓట్లను అభ్యర్థించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇదే కూటమితో 650కి పైగానే హామీలనిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా అమలు చేయని విషయాన్ని ప్రజలు మర్చిపోకూడదని అన్నారు. అయితే ఈ ఎన్నికల్లో కూడా చంద్రబాబు అదే కూటమితో ప్రజలను మరోసారి మోసం చేయడానికి అనేక మోసపూరిత హామీలను ఇస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ ఎన్నికల్లో కూడా ప్రజలు మరోసారి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా గూడూరు ఉమాబాలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల ప్రచారంలో పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ వేగరాజు రామకృష్ణంరాజు, డీసీఎంఎస్ చైర్మన్ వేండ్ర వెంకటస్వామి, కానుబోయిన వెంకటరమణ, బొక్క గోపి, వేండ్ర విజయదుర్గ, చెల్లబోయిన సూర్యప్రకాష్, చెల్లంకి గిరి, ఎంఎస్ఆర్, వాసర్ల ముత్యాలరావు, కామన్ నాగేశ్వరరావు, వాసర్ల ప్రవీణ్, వాసంశెట్టి శ్రీనివాస్, కొత్తల కృష్ణబాబు, పాలవెల్లి మంగ, అల్లూరి నాగవల్లి, వాసర్ల రాజేష్, ప్రవీణ్లతో పాటుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చెల్లుబాటు, ఎందుకంటే నిరంతరం కూడా ప్రజలకి ఏ అవసరాలు ఉన్నాయో అన్ని తెలుసుకొని భీమవరం 3 టౌన్కి సంబంధించి వార్డుల్లో ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ప్రజల నుంచి అత్యంత ఆదరణ కనిపిస్తుంది. ముఖ్యంగా భీమవరం పట్టణ అభివృద్ధి విషయంలో కానీ, అలాగే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాల వల్ల కానీ, ముఖ్యంగా పేదలందరికీ కూడా, అర్హులైన వాళ్ళందరికీ కూడా సంక్షేమ ఫలాలన్నీ అందించడం జరిగింది. అంతేకాకుండా ఈ మధ్యన మన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసిన మేనిఫెస్టో నవరత్నాలు ప్లస్ అనేది చాలామంది చాలా ఆసక్తిని, జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకాన్ని కలిగించింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఎందుకు చూశారంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడంతే, కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పాడంటే చెయ్యడు. చెప్పాడంటే కనుక అవన్నీ అబద్ధాలే, అవి చేయననే ఉద్దేశం అది. ఎందుకంటే గతంలో కూడా అనేక హామీలు ఇచ్చి 650 వాగ్దానాలు ఇచ్చి అన్నీ కూడా నిస్సిగ్గుగా అన్నిటికి కూడా ఇంటికి మార్పు కొట్టేశాడు. అసలు మేనిఫెస్టోని వెబ్సైట్లో తీసాడు ఆయన. ఈ మధ్యకాలంలో ఆయన చాలా హామీలు ఇచ్చాడు. సూపర్ 6 అని ఇచ్చి దాంట్లో 4000 పెన్షన్ అని చెప్పాడు. కానీ ఇప్పుడు ఇవాళ యాడ్లో చూస్తూ ఉంటే కనుక 4000 పెన్షన్ అనేది తీసాడు ఆల్రెడీ. తర్వాత ఏదైతే ఈ సూపర్ 6కి సంబంధించి గతంలో ఏదైతే 650 వాగ్దానాలకు సంబంధించి మోడీ గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో, ముగ్గురు ఫోటోలు ఉండి మరి వాళ్ళ సంతకాలతోటి మేనిఫెస్టోని విడుదల చేసి ఇంటింటికి పంచి ప్రచారం చేశారు. ఇంటికో ఉద్యోగం అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు. అదంతా కూడా తెలుసున్నది, ప్రజలకు అందరూ తెలుసున్నాయి. ఈ బంగారు రుణాలు మాఫీ, రైతు రుణాలు మాఫీ, డ్వాక్రా రుణాలు మాఫీ, ఇవన్నీ కూడా ఆడపిల్ల పుడితే 25,000 డిపాజిట్ చేస్తారంటాం. ఇవన్నీ కూడా తెలిసిన
మోసాలు. మళ్ళీ ఇప్పుడు సూపర్ 6 అని చెప్పి మళ్ళీ మోసం చేయాలని మొట్టమొదట ఇంకా ఎలక్షన్స్ జరగకముందే ఏదైతే పెన్షన్ ఇస్తానన్నది అప్పుడే ఇంటికి కొట్టేశాడు. తర్వాత మేనిఫెస్టోని బీజేపీ నాయకులు ముట్టుకోమంటే అసలు మేము ముట్టుకోమన్నారు. అంతేకాదు మోడీ గారు ఫోటో కూడా ఇయ్యొద్దు అన్నారు. అంటే ఏంటి, చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ భాగస్వామ్య పార్టీ బీజేపీ కూడా నమ్ముతలా. అంటే చంద్రబాబు నాయుడు మీద నమ్మకం రాష్ట్ర ప్రజలకే కాదు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా లేదు. 99% హామీలన్నీ కూడా అమలు చేయడం జరిగింది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడిని నిన్ను నమ్మం బాబు అంటున్నారు అందరూ కూడా. మళ్ళీ ఎన్ని హామీలు ఇచ్చినా కూడా నిన్ను నమ్మం బాబు అంటున్నారు. తుక్కు కింద చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ప్రజాస్పందన చూస్తుంటే మాకు అర్థమైంది. ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన దీన్ని బట్టి నిన్న కాక మొన్న పెన్షన్స్ వాలంటీర్ వ్యవస్థ గురించి నానా రకాలుగా మాట్లాడి వాళ్ళని అవమానకరంగా మాట్లాడి ఆ వ్యవస్థ ఉండకూడదని చెప్పి తర్వాత ఆ వ్యవస్థ గురించి కోర్టులకు వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి వాళ్ళ పని చేయకుండా చేసి వృద్ధులకి పెన్షన్ రాకుండా చేసి మళ్ళీ వాళ్ళే పెన్షన్ ఇవ్వాలని ఒక కొంగ జపం చేస్తున్నట్టుగా నాటకాలు ఆడుతూ, అసలు ఎటువంటి నాటకాలు అంటే ఈ బహిర్గతం అయిపోయింది. ప్రజలందరూ కూడా అమాయకులు కాదు, అందరూ తెలుసుకున్నారు. ఇవాళ బ్యాంకులకి వెళ్ళి వాళ్ళు పెన్షన్ తీసుకుంటూ ఉంటే వాళ్ళు పడుతున్న బాధలు, వాళ్ళు పెడుతున్న శాపనార్థాలు, వృద్ధులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి వాలంటీర్ వ్యవస్థను విమర్శించిన పవన్ కళ్యాణ్ గారికి గట్టిగా తగులుతుంది. ఆ ఉసురు ఊరికినే పోదు, వాళ్ళకి తగిన శాస్తి జరుగుద్ది. ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175, 25కి 25 పార్లమెంట్ సీట్లు గెలవడం కాదు. ఈ రోజున భీమవరం పట్టణంలోని 3 టౌన్కి సంబంధించిన వార్డుల్లో స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ పైన గ్రని శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, బైకులు, కార్ల ర్యాలీతో ప్రచారాన్ని విస్తృతంగా చేయడం జరిగింది. ఈ ప్రచారంలో జనసముద్రంలో వార్డులన్నింటిలో జనం, నాయకులు, కార్యకర్తలే కాకుండా ప్రజల యొక్క అభిమానం పూల వర్షంతో రోడ్లని నింపే విధంగా గ్రని శ్రీనివాస్ గారి మీద ఇంత అభిమానాన్ని చూపించడం, రాబోయే రోజుల్లో ఈ జిల్లాకి నూతనంగా ఏర్పడిన పశ్చిమ గోదావరి జిల్లాకి జిల్లా కేంద్రాన్ని తీసుకురావడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారే తన నోటితో తను చెప్పడం జరిగింది రియల్ హీరో అని చెప్పి. అలాగే జిల్లా కేంద్రం కోసం మంత్రి పదవిని వదులుకున్నారని మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం సభలో చెప్పడం జరిగింది. ఆ రకంగా ఈరోజు ఆయన ఏదైతే మంత్రి పదవిని వదులుకున్నారో రాబోయే ఎన్నికల్లో భీమవరం నుంచి ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్నది గతం నుంచి కూడా పెద్దలంతా చెప్పే మాట. ఈరోజు ఈ ఎన్నికల్లో, రాబోయే ఎన్నికల్లో గ్రని శ్రీనివాస్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని గతంలో కోల్పోయిన మంత్రి స్థానానితో పాటు భీమవరం నియోజకవర్గాన్ని అత్యున్నత స్థానంలో, అగ్రస్థానంలో ఉంచే విధంగా మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ఆయన ఎమ్మెల్యేగా చేసుకోవాలని ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. అలాగే ఎంపీ స్థానం మొట్టమొదటిసారిగా బీసీ మహిళ కేటాయించడం పట్ల కూడా సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. రాబోయే ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి మొట్టమొదటి మహిళా ఎంపీగా నన్ను ఆ స్థానంలో కూర్చోబెట్టడానికి ప్రజలంతా కూడా తమ ప్రేమాభిమానాలు చూపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ స్థానం, పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, అలాగే అత్యధిక మెజార్టీతో భీమవరం నియోజకవర్గం గ్రని శ్రీనివాస్ గారు గెలవడం ఖచ్చితంగా ఖాయం. ప్రజలందరూ అండ. వైఎస్ఆర్ పార్టీ 80 సాధించడం క్లియర్గా ఏ రకంగా చూసినా ప్రజల అభిమానం చూస్తూ ఉంటే కనపడుతున్నారు. మరీ ముఖ్యంగా గంధి శ్రీనివాస్ గారు ఈ మంత్రి పదవి సైతం వదులుకున్నారు. దీన్ని భీమవరం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా చేయటం వల్ల నిరంతరం ప్రజలతో ఈ 5 సంవత్సరాల పదవి కాలంలో చాలా అభివృద్ధి చేశారు. అలాగే ఉమాబాల గారికి ప్రథమంగా ఒక మహిళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ సీట్ అవుతుంది. ఆవిడ అత్యంత మెజార్టీతో గెలుస్తారని మీరు అందరూ మరి ఎంత కష్టపడి ఇన్ని రోజులుగా కార్యక్రమాలు నిర్వర్తించిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. మోదీ దేశ అభివృద్ధి కోసం పనిచేస్తుంటే కాంగ్రెస్ తమ కుటుంబం కోసం పనిచేస్తోందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. భీమవరంలో జరిగిన బీసీల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లక్ష్మణ్ మాట్లాడుతూ మోదీ తన జీవితాన్ని దేశాభివృద్ధికి అర్పించారని అన్నారు. మోదీ అధికారంలోకి వచ్చాక బీసీలకు అధిక ప్రాధాన్యం కల్పించి వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేశారని అన్నారు. నర్సాపురం నియోజకవర్గ బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ తాను ఆర్థికంగా
బలమైన వ్యక్తిని కాదని, అయినా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇచ్చారని అన్నారు. తన అభ్యర్థిత్వాన్ని బలపరిచిన వారిలో మొదటి వ్యక్తి లక్ష్మణ్ అని కొనియాడారు. అనంతరం కూటమి ఆచంట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పీతాని సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసమే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమి ఏర్పడిందని అన్నారు. ఈ ఎన్నికల్లో బీసీలందరినీ కలుపుకుని ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై ఈ సమావేశంలో దిశానిర్దేశం చేసినట్టు తెలిపారు. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం నిరంతరం కృషి చేయాలని ఆయన సూచించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం నాశనమైందని, అవినీతి పెరిగిపోయిందన్నారు. కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఏదైతే మార్పు కోరుకుంటున్నారో ఆ మార్పు కోసము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసము 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అన్ని వర్గాల మద్దతు కూడగట్టడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే బీసీ కులాల ఆత్మీయ సమ్మేళనం నర్సాపురం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రముఖులు, వివిధ కుల సంఘాల నాయకులు మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చి సాంఘీభావం ప్రకటించడమే కాకుండా మద్దతు తెలుపుతూ ఈ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం వచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వకంగా నేను నమస్కరిస్తూ, అవకాశవాద రాజకీయాలకు తావివ్వకుండా రంగులు మార్చే ఊసర వెలుగు సిగ్గుపడుతుంది. ఇవాళ మన తెలుగు రాష్ట్రాల్లో ఉదయం ఒక పార్టీ, సాయంత్రం ఒక పార్టీ, పదవుల కోసం ఆరాటపడుతూ రాజకీయాలు చేసే వాళ్ళకు భిన్నంగా మేమైతే బీజేపీ వర్మగానే అభివర్తిస్తాం. మీరేదో భూపతి, శ్రీనివాస్ వర్మ అనేది నాకు కొత్తగా కనబడుతుంది. బీజేపీ వర్మ మన అభ్యర్థిగా ఇవాళ వారికి స్వాగతం పలుకుతూ, శ్రీనివాస్ వర్మ బీజేపీ అభ్యర్థి నర్సాపురంలో మరి అనేకమైనటువంటి బీసీ కులాలు ఉన్నప్పటికీ కూడా వర్మకు అవకాశం ఇచ్చింది. బీసీ సంఘాలు, బీసీ కులాలు మరి సమర్థించాలా అనేటువంటి అనుమానం వ్యక్తం చేసినప్పుడు ఆకాశం చాలా స్పష్టమైంది. ఈ దేశంలో మొట్టమొదటి ఒక బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవాళ మళ్ళీ బీసీ ప్రధానమంత్రి కావాలంటే ఇక్కడ శ్రీనివాస్ వర్మ గెలవాలి. ఇవాళ నరేంద్ర మోడీ గారిని 3వసారి హ్యాట్రిక్ సాధించడం ప్రధానమంత్రిగా ఇది ఖాయాన్ని తేలిపోయిన వాళ్ళు. దేశం మొత్తం మీద కూడా కాశ్మీర్ నుంచి మొదలుకుంటే కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు, అండమాన్ నుంచి కూడా అరుణాచల్ ప్రదేశ్ వరకు కూడా మొత్తం దేశ ప్రజలు ఈ దేశానికి సరైన వ్యక్తి నాయకత్వం అందించగలిగిన వాడు నరేంద్ర మోడీ గారు భావించి వాళ్ళ అందరూ కూడా బ్రహ్మంగా ప్రపంచంలో మోదీ గారి బీసీల కులాలతో సమావేశం జరపాలి, అందులో అన్ని కులాల నుంచి కూడా వృక్కుల్ని పిలవాలి అనేటువంటి ఆలోచనతో ఇవాళ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక అందరినీ పెద్ద ఎత్తున పిలవడం కన్నా అన్ని బీసీ సంఘాల్లో ఉన్నటువంటి వృక్కుల్ని పిలవడం ద్వారా ఒక సమావేశం నిర్వహిస్తే ఈ సమావేశం నుంచి మన ప్రాంతాలకు వెళ్ళాక మనం ఏ విధంగా కార్యాచరణ ఉండాలని దాని మీద ఆలోచన చేస్తే బాగుంటుందని ఇవాళ సమావేశాన్ని నిర్వహించింది. భారతీయ జనతా పార్టీ బీసీల పక్షపాతి, తెలుగుదేశం పార్టీ బీసీల పక్షపాతి అనేటువంటి విషయంలో మనకి ఏమాత్రం కూడా అనుమానం లేదు. భారతీయ జనతా పార్టీలో ఇవాళ సాక్షాత్తు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఒక బీసీ అనేటువంటి సంగతి మనంతా కూడా గ్రహించారు. జాతీయ బీసీ ఓబీసీ కమిషన్కు రాజ్యాంగ పద్ధతి కల్పించింది, చట్టబద్ధత కల్పించింది బీసీ కమిషన్, ఓబీసీ కమిషన్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో 27 మంది బీసీ మంత్రులు ఉన్నారు. భారతదేశ చరిత్రలో చూశారు. అనేక చేతి వృత్తుల వారికి, బీసీ కులాలకు సంబంధించిన చేతి వృత్తుల వారికి సంక్షేమం కోసం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కోసం 13,000 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అలా ఫిషర్మెన్ కమ్యూనిటీకి పెద్ద ఎత్తున ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను కల్పించినటువంటి ప్రభుత్వం భారతీయ. ఈ రోజు ఒక
క్షత్రియ వర్గానికి చెందినటువంటి శ్రీనివాసరావు గారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయండి, ఇతను గెలిపించండి అని అడుగుతున్నారు. ఇది బీసీ కులాలకు చెందినటువంటి విధానానికి వ్యతిరేకమా కాదా అనేటటువంటి ప్రశ్న చాలా మందిని అడుగుతున్నారు. ఈ వేదిక ద్వారా మీకు దీనికి సంబంధించినటువంటి ఒక పరిష్కారానికి సంబంధించిన ఆలోచన నేను చేసేటటువంటి కార్యక్రమంలో యాత్రీ సదస్సు ద్వారా మీ అందరికీ కూడా నిర్వహిస్తున్నాను. ఈ యొక్క నియోజకవర్గానికి ప్రతిపాదించినటువంటి వ్యక్తి మనకి కులాలకు చెందినటువంటి బీసీ కులాలకు చెందినటువంటి గూడూరు ఉమాబాబు అయినటువంటి మాట ఎంత వాస్తవమో, భారతదేశానికి ప్రధానిగా ఉండేటటువంటి నరేంద్ర మోడీ కూడా మన కులానికి చెందినటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని కాబట్టి ఒక ఎంపీ కావాలా, ఒక ప్రధానమంత్రి బీసీ కావాలంటే మనం ప్రధానమంత్రి ఒక బీసీ కావాలి తప్ప ఎంపీకి సంబంధించినటువంటి విషయాల ద్వారా ప్రధానమంత్రి చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఒక బీసీని ప్రధానమంత్రి చేయడానికి ఒక క్షత్రియుడిని మనం ఇక్కడ క్యాండిడేట్గా పెట్టేవాళ్ళటువంటి విషయాన్ని బీసీ కులాలు గుర్తించాలని చెప్పి ఈ వేదిక ద్వారా మైనారిటీ కానీ ఉన్నత వర్గాలు కానీ సామాజిక శుభ్రం కలిగిన వ్యక్తులు మాత్రం సామాజిక విలువలు కలిగిన రాజకీయ పార్టీని గౌరవించుకుంటూ రాజకీయ పార్టీలో ఉన్నత వ్యక్తుల్ని విలువలు కలిగిన ప్రజాప్రతినిధులు ఎన్నుకునే బాహుళ్యం ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం కావాలనేది నా నాది. ఇటువంటి దుర్మార్గం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లాంటి అప్రజాస్వామి అవినీతి చక్రవర్తిని ఇంటికి పంపించాలంటే ఈనాడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన అభ్యర్థి ఇక్కడ సామాజిక వాటా కోసం ఆలోచన చేసిన వ్యక్తి కాదు. ఇవాళ ఉమాబాబు గారి వ్యక్తి తన రాజకీయానికి బలిపెట్టుకోవడం, తన రాజకీయానికి సమాజంలో గౌరవం లేదు, 56 కార్పొరేట్ నిరాధికారులు పెట్టి కుర్చీలు లేకుండా అవమానం పరిచిన ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎక్కడ పెడితే జగన్మోహన్ రెడ్డి. జనసేన అభ్యర్థిగా క్లాస్ ఉండొచ్చు, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా ఈనాడు 25 పార్లమెంట్లో కూడా 3 కూటమి అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా మీరు గెలిపే లక్ష్యంగా మనంతా కూడా పనిచేయాలి, పన్నెండు వర్గాల నాయకులనే మాటలు చెప్పడానికి. గ్రామాల్లో తమ ప్రచారానికి విశేష స్పందన వస్తోందని ప్రజలే ఎదురొచ్చి స్వాగతం పలుకుతున్నారని కూటమి భీమవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి అంజిబాబు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వీరవసరం మండలం తోలేరు, మెంటేపూడి, బొప్పనపల్లి, మత్స్యపురి గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి కూటమి మేనిఫెస్టోపై అవగాహన కల్పించారు. ముందుగా గొలవాని తిప్పలో మొదలైన అంజిబాబు పాదయాత్రకు కూటమి నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నుంచి కార్యకర్తలు, నాయకులు తరలివచ్చి అంజిబాబుకు జేజేలు పలికారు. ఎన్నికల ప్రచారాన్ని పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ తమ ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని, మహిళలు ఎదురొచ్చి హారతులు పడుతూ పూలు చల్లి సాదర స్వాగతం పలుకుతున్నారని అన్నారు. ప్రతి గ్రామంలోనూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా తన అభ్యర్థిత్వానికి పూర్తి మద్దతు తెలియజేస్తున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తన కోసం కృషి చేసిన ఎవరిని మర్చిపోనని, సామాజిక వర్గాల వారీగా అందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. గాజు గ్లాసు, ఒక ఓటు కమలానికి, ఒక ఓటు గాజు గ్లాసు గుర్తుకే వేయండి. గాజు గ్లాసు గుర్తుకే మీ ఓటు మరి ఎవ్వరికి లేదండి. మరొకమ్మా మర్చిపోయింది గాజు గ్లాసు. అంజిబాబు గారు ఎన్నికల గుర్తు, అంజిబాబు గారు ఎన్నికల గుర్తు. ఈ గ్రామంలో రైతు పొలం వెళ్ళాలంటే నరకయాతన పడేవాడు, పండిన ధాన్యం తెచ్చుకోవాలంటే బస్తాకి 100 రూపాయలు కట్టేది. అటువంటిది ప్రతి రైతు పొలం వెళ్ళి వ్యవసాయం చేసుకుంటా వీలుగా 2 రైతు పంపులు వేశాను. గుంటేలు ట్రైన్ మీద బ్రిడ్జి నిర్మించాను.
ఇన్ని సేవలు చేసి ఈ గ్రామాన్ని నేను అభివృద్ధి చేశాను. 2019 శాసనసభ్యుడిగా వచ్చిన గంధి శ్రీనివాస్ గారు ఈ గ్రామానికి ఏమి చేశారో తెలుసా మీకు? గ్రామంలో జనసేన గెలిచిన సర్పంచ్ని ఊరేగిస్తుంటే అక్కడ చిన్న పొరపాటు జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ఒక తాటాకిళ్ళు చివర ఒక ఆకు అంటుకుంది. వెంటనే అది ఆపేశారు. ఏ రకమైన నష్టం జరగలేదు. ఈ లోపల ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు మచ్చిపూర్లో ఏదో గొడవ జరిగిపోతుందని ఎమ్మెల్యే గారికి చెప్పారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో పెట్టాలి. అది చేయకోకుండా ఆయనే స్వయంగా కలబట్టుకుని ఒక ఎమ్మెల్యే కర్ర పట్టుకుని అద్దాలు పగలగొట్టడం, బుల్లలు పగలగొట్టడం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిది. ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా కర్ర పట్టుకుని దాడి చేయలేదు. ఎమ్మెల్యే కర్ర పట్టుకుని దాడి చేయటం అనేది భీమవరం నియోజకవర్గం పుట్టిన తర్వాత ఇంతవరకు ఏ ఎమ్మెల్యే చేయలేదు. అటువంటి ఎమ్మెల్యే ఈ రోజు ఇక్కడికి వచ్చి ఓటు ఎలా అడుగుతాడు? పైగా 32 మంది మీద కేసులు పెట్టించారు. ఆ కేసులు పెట్టిన వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, జూన్ 4వ తారీఖున మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. నేను అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేని అవుతాను. నేను ఎమ్మెల్యేలో వచ్చిన తర్వాత మీ మీద పెట్టిన కేసులన్నీ కూడా తీయించేస్తాను. మనం మనిషి అనేవారికి, మన మీద అభిమానంగా ఉండేవారికి ఎవరికి ఇబ్బంది వచ్చినా నేను కాల్చుకుంటానని చెప్పి తెలియజేస్తున్నాను. రాత్రి 9 గంటల వరకు నా ఆఫీస్ తెలిసి ఉంటుంది. అతి సామాన్యుడైనా, చిన్నవారైనా, పెద్దవారైనా నా దగ్గరికి వచ్చి మీ సమస్యలు పరిష్కరించుకోండి. మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది. రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయనన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజా మన్ననలు పొందిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరలా గెలిపించుకోవాలని ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు అన్నారు. పాలకోడేరు మండలం గరగపర్రు, మోగల్లు, కోరుకొల్లు, మైపా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షులు మేడిది జాన్సన్, గూడూరి జగదీష్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీవీఎల్ మాట్లాడుతూ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీ అభ్యర్థిగా గూడూరి ఉమాబాలను గెలిపించుకోవాల్సిందిగా ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. అనంతరం ప్రచారం ఆయా గ్రామాల మీదుగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూపతిరాజు చంటిరాజు, మండల సర్పంచుల ఛాంబర్ అధ్యక్షులు భూపతిరాజు వంశీకృష్ణంరాజు, గుండు నాగేశ్వరరావు, పెనుమత్స రంగరాజు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన ముందుకు వస్తున్నారండి. మీ యొక్క ఆశీస్సుల కోసం వస్తున్నారమ్మా తల్లి. కావాలంటే జగన్ గారు పెట్టేయాలి. 2 ఓట్లు ప్రాణ గుర్తుకోవాలమ్మా. అడుగు బలహీన వర్గాల అభివృద్ధికి దోహదపడతాం కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సుపరిపాలన అందించిన వ్యక్తమ్మా మన జగన్మోహన్. లక్ష్మీరాజు గారిని ఉండి ఎమ్మెల్యేగా నిలబెట్టారమ్మా. 2 ఓట్లు కూడా ఇస్తారండి. మిగతా ఎవరు వచ్చినా సరే వాళ్ళు పట్టించుకోరండి. మన ముందుకు వస్తున్నారమ్మా. నరసింహ మహారాజు ఉండి ఆసంలో గట్టిగా పోటీ చేస్తున్నా మన నరసింహరాజు గారు మీ ముందుకు మీ ఆశీస్సులు కోరుకుంటూ వస్తున్నారు. మన నరసింహరాజు గారు ఎన్నికల గుర్తు ఫ్యాన్ అమ్మా. ఫ్యాన్ ఏ ముందుకు వస్తున్నారు? మన
నిరంతరం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండవచ్చు. సేవా కుటుంబం నుండి వచ్చినట్టు ముఖ్య తెలుగు వారమ్మా మన ప్రజల లక్ష్మీరాజు గారు. ఆయన విషయంగా వీటి చేసుకోవాలని మన డీజీ ఉన్నారు. మన మధ్యకు వస్తున్నారండి. ఈ యొక్క ఆశీస్సులకు మన ముందుకు వస్తున్నారు. మన ప్రియతమ అఖండ మెజారిటీ కల్పిస్తున్నారు. రైతులకు స్వర్ణయుగం తీసుకురావడమే తన లక్ష్యమని ఉండి నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు శివ అన్నారు. ఉండి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టారు. ప్రచారంలో భాగంగా కాళ్ల మండలం కోపెల్లె, సీసలి, కోమటికుంట గ్రామాల్లో పర్యటించారు. కోపెల్లె డ్రైనేజీని పరిశీలించారు. డ్రైనేజీ వ్యవస్థ చాలా దారుణంగా ఉందని, గుర్రపు డెక్క, ఇంగ్లీష్ గడ్డి, కిక్కిస్తో నీరు ఎటూ ప్రవహించకుండా ఎక్కడికక్కడే నిల్వ ఉండిపోయిందని, నీరు నిలిచిపోవడం వల్ల కాలుష్యం కూడా అధికమవుతోందన్నారు. వీటన్నిటిని పరిష్కరించడానికి శక్తియుక్తులు పనిచేస్తానని, పంట, మురుగు కాలువలు బాగు చేసి రైతులకు సాగునీరు అందిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ సింహం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. నేను ప్రజాక్షేత్రంలో ఉంటానని 2 నెలల క్రితమే చెప్పానని, అనవసరంగా ఇక్కడ ఉన్న నేతలు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఉండి నియోజకవర్గం ప్రజలు తన వెంట ఉన్నారని, ఎన్ని కుయుక్తులు పన్నినా విజయం తనదేనని తెలిపారు. నేడు అమ్ముడయ్యానని చెబుతున్న వీళ్లు ప్రజా సమస్యలపై ఏనాడైనా పోరాటం చేశారా అంటూ ప్రశ్నించారు. ప్రజల మనిషిగా అందుబాటులో ఉండే వ్యక్తిగా నాకు గుర్తింపు ఉందని, ప్రజాక్షేత్రంలో ప్రజలే తీర్పునిస్తారని స్పష్టం చేశారు. ప్రచారంలో ఆయనతో పాటు నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. పంటి మీద మిషన్ ఒకటి పెట్టి దాంతో డ్రైన్లన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేసి ఫ్లో అంతా కూడా ఫ్రీగా ఉండేటట్టు చేసేవాళ్ళం. ఇప్పుడైతే గొరబడెక్క, కిక్కీస, తూడు, ఇంగ్లీష్ గడ్డి ఇవన్నీ కూడా మొత్తం అల్లుకుపోవడంతో వాటర్ ఫ్లో అనేది లేక మొత్తం వాటర్ అంతా స్టాగ్నేట్ అయిపోవటం, రైతులకి, ఆక్వా రైతులకి నీరు అందకపోవటం, ఇదే రైతులకి వర్షాకాలం వచ్చేటప్పటికి పొలాలన్నీ కూడా ముంపుకు గురైపోవటం, నష్టం జరగటం జరుగుతుంది. ఈ సార్వ పంటకి అకాల వర్షాలు వచ్చి రైతులందరూ కూడా నీరు దిగక మునిగిపోయి మొత్తం రైతులందరూ కూడా నష్టపోయిన పరిస్థితి ఉంది. అదృష్టం కొద్దీ ఈ 5 సంవత్సరాల్లో ఈ డ్రైన్ ఎవరు పట్టించుకోలేని పరిస్థితుల్లో ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ కూడా అస్తవ్యస్తం అయిపోయి మొత్తం డ్రైన్లు కనుమరుగైపోయే పరిస్థితి ఉంది. ప్రత్యర్థులు నా మీద, నేను ఈరోజు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నాను. స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న నన్ను నేను వేరే పార్టీలకి అమ్ముడైపోయానని చెప్పి నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను 60 రోజుల క్రితమే నాకు మ్యాండేట్ ఇవ్వనప్పుడు నేను ప్రజాక్షేత్రంలో ఉంటానని చెప్పి ప్రకటించాను. ఆ ప్రకటనకు తగ్గట్టుగానే నేను ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలతోటి అన్నిత్యం తిరుగుతూ నేను స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తాననే విషయాన్ని ప్రజలకి కమ్యూనికేట్ చేశాను. అదే విషయం ప్రచార మాధ్యమం ద్వారా రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో అప్పుడు నేను ఇండిపెండెంట్ కింద చేసినప్పుడు అప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా రామరాజు ఉన్నారు. ఇప్పుడు తర్వాత పరిణామాలు వాళ్ళు మార్చుకుని ఇప్పుడు రఘురామకృష్ణరావు గారు వచ్చారు. ఆయన ఉన్నప్పుడు నేను ఇండిపెండెంట్ కింద ఉండొచ్చు, అన్నీ బాగానే జరగవచ్చు. ఇప్పుడు ఈయన క్యాండిడేట్గా వచ్చేటప్పటికి నా పరిస్థితి నేను అమ్ముడైపోయినట్టు మాట్లాడటం సరైన పద్ధతి కాదు. అది 13వ తారీఖున ఎలక్షన్ జరుగుతుంది. ఎలక్షన్లో ప్రజలకి అందరికీ కూడా తెలుసు ఎవరు రైతులు పక్షపాతి, రైతులకి వెన్నంటి ఉండి రైతుల కష్టాలు నష్టాలు తెలిసిన వ్యక్తిగా రైతుల సమస్యల పరిష్కారానికి ఎవరు కృషి చేస్తారన్నది ఉండి నియోజకవర్గ రైతాంగానికి అందరికీ తెలుసు. పేదవర్గాలకి, ప్రజానికానికి అందరికీ కూడా ఎవరు అందుబాటులో ఉంటారు, ఎవరు అన్నిత్యం ప్రజలకి తోడుగా ఆప్తుడిగా ఉంటారనేది ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే ప్రజల ఆశీస్సులతోటి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకి చేదోడు వాదోడుగా ఉండాలి, ప్రజలకి అందరివాడిగా ఉండాలని ఆలోచనతో నేను ప్రజాక్షేత్రంలో ఉన్నాను. నేను ఇక్కడ ఎవరినో గెలిపించడానికి, ఎవరినో ఓడించడానికి మటుకి ఉండి ప్రజాక్షేత్రంలో లేను. ఖచ్చితంగా నేను ప్రజల ఆశీస్సులతోటి ఇక్కడ ఎమ్మెల్యే కావాలి. ఉండి నియోజకవర్గ ప్రజల్లో నేను గతంలో చాలా పనులు చేశాను. మిగిలిన పనులన్నీ కూడా చేసి నియోజకవర్గాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయాలి, ప్రజలకి తోడుగా ఆప్తుడిగా ఉండాలనేది నా అభిప్రాయం.
రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశ్న వెంకట గోపాలకృష్ణంరాజు అన్నారు. సాధారణ ఎన్నికల్లో భాగంగా కాళ్ల మండలం పెదమీరం, సీసలి, బొండాడ, మాలవానితిప్ప, కలవపూడి, ఏలూరుపాడు, జువ్వలపాలెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణంరాజు మాట్లాడుతూ హస్తం గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎంతో ఉపయోగపడే పోలవరం ప్రాజెక్టు మరి ఏనాడో మొదలుపెట్టి అది ఇప్పుడు కూడా అలాగే ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వస్తే కనుక అనేక కంపెనీలు ఇక్కడికి వచ్చి కంపెనీలు ఏర్పాటు చేసుకుని వారికి కంపెనీలు ఎందుకు వస్తాయి అంటే అక్కడ ఈ రాయితీలు ఒక వాటర్ సప్లైలో కానీ ఒక కరెంటు విషయంలో కానీ అనేక రాయితీలు ఇచ్చి పన్నులు లేకోకుండా ఇక్కడ కంపెనీలు నిర్మాణం అవుతాయి కనుక ఇక్కడ చదువుకున్న అనేక మంది బిడ్డలకి మరి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వడానికి రాహుల్ గాంధీ గారి ప్రధాని అయిన వెంటనే మొట్టమొదటి సంతకము ఈ ప్రత్యేక హోదా మీద పెడతానని చెప్పి హామీ ఇస్తున్నారు అని చెప్పి వైఎస్ షర్మిలారెడ్డి గారు మాకు తెలియపరిచి మా ద్వారా ప్రజలకి తెలియపరచమని చెప్పారు. అదేవిధంగా ఈ రోజున మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన సంస్థలని అమ్మేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే కూడబెట్టిన సంస్థలన్నీ అమ్ముకుంటూ వచ్చేసి మరి ప్రజలకి అందులో ఉద్యోగాలు చేసి వాళ్ళకు కూడా లేకపోకుండా అమ్ముకుంటూ వచ్చేస్తున్నారు. అందులో భాగంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తామన్నారు. ఎస్బీఐ లాంటి బ్యాంకులను కూడా తనఖా పెట్టేస్తున్నారు. 2 ఓట్లు ఉంటాయండి. 2 ఓట్లు కనుక అర్థం గుర్తుకు వేసి మీరు మమ్మల్ని గెలిపితే కనుక నేను ఇదివరకు లోగడలో కూడా ఎంపీపీని చేసినప్పుడు ఈ గ్రామంలో గాని అనేక చోట్ల నాకు పరిచయస్తులు గాని, నాకు స్నేహితులు గాని, నాకు హృదయపూర్వకంగా నా సన్నిహితులు గాని, మరి పార్టీ పెద్దలు గాని అనేక మంది ఉన్నారు. కాబట్టి నేను ఇదివరకు మీ చాలా మందికి సాన్నిహిత్యం సంబంధాలున్న వ్యక్తిని కాబట్టి ఈ పవిత్రమైన అమూల్యమైన ఓటుని కాంగ్రెస్ పార్టీ మీద వేసి అర్థం గుర్తుపై వేసి అమలైన ఓటు వేసి దిశవలసిందిగా కోరుకోరు ప్రార్థిస్తున్నాను. ఈ రోజున ప్రోగ్రాము ఇప్పుడు కాసేపు ప్రకటనలు.